ఈరోజు నల్లగొండ జిల్లాలో బహుశా మండల స్థాయిలో ఎక్కడ కూడా సదరు ఉత్సవం జరిగిన సందర్భాలు లేవు. నన్ను మొట్టమొదటిసారి వారం రోజుల క్రితం మున్నూరు మండల నాయకులందరూ కలిసి ఈ పండుగ చేస్తాం, తప్పకుండా రావాలి అన్నారు. నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, ఈ సందర్భంగా పోలేదు. మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు నన్ను పిలిచింది కదా, ఒకసారి 2 సార్లు పోలేకపోయినా మన నియోజకవర్గంలో చేస్తే రాకుంటే ఎట్లుంటే తప్పకుండా వస్తా అని చెప్పిన. అందుకనే నేను ఈరోజు మన గొల్ల కుర్మ సోదరులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత దూరము ఇంత రాత్రి కూడా 9 గంటల వరకు ఇంతమంది ఉంటారని అనుకోలేదు. నిజంగా మీ అందరికి యాదవ సోదరుల ఐక్యత వర్ధిల్లాలి. ఇది ఎప్పటికీ 10 కాలాల పాటు మీ ఐకమత్యమే మేము కాపాడుతామని చెప్తున్నాం. ఎందుకంటే ఏ దానికైనా ఆ కులం నిలబడాలన్నా, ఆ మతం నిలబడాలన్నా, ఆ ధర్మం నిలబడాలన్నా సిద్ధాంత పరంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరులు ఎంతో మంది చెప్పిండ్రు. నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా, మాటిస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం. నిజాయితీకి మరీ ముఖ్యంగా విశ్వాసానికి మారు పేరంటే అది యాదవ కులం. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో. నా దగ్గర నా చుట్టూన్న అన్ని కులాల మతం, అన్ని మతాల వారి నా దగ్గర రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా ఏ ఒక్క యాదవ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు చేయలేదు, మాట తప్పలేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది నిజంగా ఇది ఒక గొప్ప విషయమే. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పేరుని చూస్తే నిజంగా నా అనుభవపూర్వకం కూడా నిజమని తేలింది. నిజంగా అది మీ అందరికీ జోహార్లు అర్పిస్తున్న ఈరోజు యాదవ సోదరులందరికీ కూడా మంచిది.